కంటోన్మెంట్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డులోని తన ఛాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల నిధులు రిలీజ్ చేశామని అంటున్నారని, ఆ నిధులు మంజూరు చేయాలని బీజేపీ మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం వలన నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ లో గత పాలకులుగా కాకుండా తమ భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రామన్నకుంట చెరువు, బొల్లారం, పికెట్ నుంచి డ్రైనేజీ వ్యవస్థ, నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చే పనులు చేపడతామని ఆయన చెప్పారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్, దీపాలు, రోడ్లు ఆధునీకరిస్తామని అన్నారు. ఇంతకు ముందు కంటోన్మెంట్ ఉపాధ్యక్షులుగా చేసిన వారు 500 కోట్ల బడ్జెట్ అంటే ఉలిక్కి పడేవారని, తమ హయాంలో ఇటువంటివి 3 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి అంకితభావంతో పనిచేస్తున్నామని రామకృష్ణ తెలిపారు. గతంలో 2 ఎలివేటెడ్ కారిడార్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ పై 2 కారిడార్స్ కి అలౌ చేయడం జరిగింది. మరి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 300 కోట్లు పై కొంచెం చేంజ్ ఉంది. ఆ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండే. ఆ ఒక ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాట్ చేసిందో స్టేట్ గవర్నమెంట్ కి, దాంట్లో భాగంగా వాళ్ళకు కాంపెన్సేషన్ ఫ్యాక్టర్ ఉండే. అది అరౌండ్ 323 crores ఉండే. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్ గా ఈ యొక్క 2 ఎలివేటెడ్ కారిడార్స్ కి పనిచేయడానికి మొదలుగా మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే సెంట్రల్ గవర్నమెంట్ కి. మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేందర్ మోడీ గారికి, అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, హానరబుల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ 320 కోట్లు భారత ప్రభుత్వం కాదు, మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి, అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేయొచ్చు. చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ చాలా వెనుకబడి ఉందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు అందరూ వెళ్లి కన్విన్స్ చేసి ఈ రోజు ఈ 300 కోట్లు కంటోన్మెంట్ కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు డైరెక్ట్ గా అయితే భారతదేశంకు రావాలో అది నిధుల రూపంగా కాకుండా, అంటే ఆ ప్రొవిజన్ లేదు. డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులు కంటోన్మెంట్ కి ఇచ్చే ప్రొవిజన్ లేదు. కాబట్టి ఈ రోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మరి దాన్ని కూడా మా అఫీషియల్స్ కూడా అందరూ కూడా మంచిగా ఫాలోఅప్ చేసిండ్రు. మరి నేను ఈ సభాముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మా ఈ ప్రతిపాదన అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావద్దు, ఇవ్వద్దు, అదే ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనపై మీరు కంటోన్మెంట్ బోర్డుకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఓకే అని చెప్పింది. దానివల్లనే నిన్న వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది. మరి ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం ఫైనల్ గా రాటిఫై చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత తప్పకుండా కంటోన్మెంట్ లో దీర్ఘకాలిక సమస్యలను తీరుస్తాం. దీంట్లో అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు కానివ్వండి, మా డిఫెన్స్ ఎస్టేట్ సంబంధించిన అధికారులు కానివ్వండి, మా కంటోన్మెంట్ సిఓ గారు కూడా చాలా యాక్టివ్ పాత్ర వహించి అనేక కరెస్పాండెన్స్ చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏవైతే కాంపన్సేట్ చేయాలో దాన్ని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉన్న కంటోన్మెంట్ బోర్డుకి డైవర్ట్ చేయించి చేయటం ఇది ఒక శుభ పరిణామం. మరి దీంట్లో అధికారులు కూడా ఎలడైన కృషి చేయడం జరిగింది. మరి గత 5 months గా మేము దీని వెనకాల కష్టపడ్డాం. దీని వెనకాల 5 months నుంచి టేకప్ చేయడం జరిగింది. ఇది నరేందర్ మోడీ గారి పాలన అంటే ఇది బీజేపీ పాలన అనే విధంగా ఒక సామాన్య కార్యకర్త ఒక ఇష్యూ తీసుకపోతే గవర్నమెంట్ ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించడం జరిగింది. మరి ఇది ఒక చరిత్ర. ఒక ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బదులు ఇక్కడ లోకల్ బాడీని మేము డెవలప్ చేసుకుంటామంటే ఒక నిర్ణయం, ఒక మంచి చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం లాగా తీసుకోవడం జరిగింది. మరి దీనికి మేము అందరూ కూడా మా పార్టీ తరఫున కానివ్వండి, కంటోన్మెంట్ ప్రజల తరఫున అందరూ కూడా మేము ఈ రోజు ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఈటల రాజేందర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈ రోజు దీని తర్వాత మేము కొన్ని వర్క్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ కొన్ని వర్క్స్ కూడా కావాలంటే మనం మాడిఫికేషన్ కూడా చేస్తాం. కానీ ఓవరాల్ గా బై అండ్ లార్జ్ నేను గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక విజనరీ పార్టీ. మేము ఈ రోజు కేవలం ఈ రోజు కోసం పనిచేయం, ఫ్యూచర్ కోసం పనిచేస్తాం. మీరు గతంలో ఎన్నో మంది వైస్ ప్రెసిడెంట్ చూసుంటారు, ఎవరు కూడా ₹1 కోటి మీద మాట్లాడలేదు.
నేను అనేక సందర్భాలు చెప్పిన 500 కోట్లు తీసుకొచ్చి కంటోన్మెంట్ ప్రాంతం డెవలప్ చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాము, 500 కోట్లు తీసుకొస్తామన్నా. కాకపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొస్తామన్నాం. దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ విడతలో 300 కోట్లు వస్తున్నాయి. అది కాక మేము ఇంకొక 500 కోట్లు కూడా అమృత్ స్కీమ్ లో కూడా ప్రణాళికలు తయారు చేస్తాము. తప్పకుండా అవి కూడా తీసుకొస్తాం. అంటే అనేక రిఫార్మ్స్ లో ఇది ఒకటి. ఇప్పుడు నెంబర్ స్టార్ట్, ఇది ఫస్ట్ రిఫార్మ్ అనుకోండి, ఫైనాన్షియల్ ఎయిడ్ రావడం. దీని తర్వాత నెక్స్ట్ అమృత్ స్కీమ్ వస్తుంది. దీని తర్వాత A1 డిఫెన్స్ ల్యాండ్స్ లో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగినాయో, ఎక్కడైతే ఎన్నో సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివసిస్తున్నారో ఆ అన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా హౌసింగ్ స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది. అతి తొందరలో ఎవరైతే ఇప్పుడు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారో డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ కూడా మేము దానికి పట్టాలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తే అది 15, 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ స్టోరీ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా అతి తొందరలో తీసుకుంటాము. మరి కొన్ని టెంపుల్స్ డిఫెన్స్ ల్యాండ్స్ లో వెళ్ళిపోయినాయి కంపౌండ్ వాల్ కట్టిన తర్వాత, ఆ టెంపుల్స్ కూడా అతి తొందరలో ఒక నిర్ణయం వెల్లడిస్తుంది గవర్నమెంట్ అని మేము చెప్తున్నాం. దీని అన్నిటికీ అర్థం ఏంటిదంటే బీజేపీ ఒక విజనరీ పార్టీ, పీపుల్స్ ఫ్రెండ్లీ పార్టీ, పబ్లిక్ కోసం ఏ పని చేయడానికి జరుగుతుంది. గతంలో మీరు చూడండి, ప్రజలు ఆక్ట్రాయ్ టోల్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్నారని ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం, ప్రజల సౌకర్యం కోసం కంటోన్మెంట్ బోర్డుకు నష్టమైనా సరే ప్రధానమంత్రి వినకుండా దాన్ని అబాలిష్ చేయడం జరిగింది. స్లమ్ ఏరియాలో మొట్టమొదటిసారి స్లమ్ ఏరియాలో కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు మీరు సెల్లార్ కానివ్వండి, స్ట్రీట్లో కానీ మీరు పార్కింగ్ కోసం ఫెసిలిటీ వాడుకుంటే దాంట్లో కూడా మేము FSI ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అనేక రిఫార్మ్స్ వస్తున్నాయి. కాబట్టి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అందరు నాయకులు కూడా కేవలం ఏదో ఫ్యాషన్ షోలకు పరిమితం గానో లేకపోతే ఒకరి మీద విమర్శలు చేసుకోవడం తిరగకుండా మీరు కన్స్ట్రక్టివ్ వేగా చేయాలి పని. ఏ పని చేసినా, ఎందుకంటే ప్రజలు చాలా నమ్మకంతో ఒక పొజిషన్ ఇస్తారు మనకి. ఎలక్టెడ్ మెంబర్ కానివ్వండి, ఎలక్టెడ్ ఎమ్మెల్యే కానివ్వండి, ఎలక్టెడ్ MP కానివ్వండి, ఎవరైనా కానీ ప్రజలు నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారు ఈ డెమోక్రటిక్ సెటప్ లో. మీరు దయచేసి టైం వృధా చేయకుండా ఒకరి మీద కంప్లైంట్లు చేసుకుంటూ తిరగకుండా మీరు మీ రోల్ మంచిగా చేయండి అని నేను కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక సూచన ఇస్తున్నా. మీకు తెలియకపోతే మీ అనుచరులే చాలా మంది మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకోండి, లేకపోతే మా దగ్గర రండి, మీకు పొజిషన్ నేర్పిస్తాము, ప్రొసీజర్ నేర్పిస్తాము. మీరు గతంలో ఒక 5 కోట్ల ఒక ప్రొసీడింగ్స్ తీసుకొని వచ్చి పాలాభిషేకాలు చేసుకున్నారు. 5 కోట్లు ఇంతవరకు గ్రౌండ్ రియాలిటీలో ₹1 వచ్చిందా? ఆ ప్రపోజల్ ఎటుపోయింది? అంటే ఒక కాగితం రాగానే సెలబ్రేట్ చేస్తారా? దాని వెనకాల కృషి ఉండాలా, ఒక కమిట్మెంట్ ఉండాలా, ఒక లీడర్ కి ఒక డెడికేషన్ ఉండాలా. ఆ అన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి. అంతేగాని ఒకరి మీద ఏడిస్తే ఒడిగేది ఏం లేదు, ఇక్కడ పోయేది కూడా ఏం లేదు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఇంత మాది నాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్టర్ ఫ్లాప్ ఉంది. ఎందుకంటే ఓకే, దీనికి కిషన్ రెడ్డి గారి లెటర్స్ కూడా చూపించండి. చాలా మంది ఎందుకు రామకృష్ణ అనే ఎందుకు బీజేపీ మెంబరే అంటారు. బీజేపీ మెంబర్ ఉంటే ఈ విధంగా పనిచేస్తాడు. అంటే వాళ్ళకి రాని ఆలోచన కూడా మేము 5 months 6 months నుంచి ముందు నుంచే ప్లాన్ చేసి దాని మీద వర్క్ కూడా చేసినాం కూడా. మా పార్టీలో కిషన్ రెడ్డి గారు మంత్రి అయినా కూడా సామాన్య కార్యకర్త లాగా మాకు అందుబాటులో ఉండి మేము చెప్పింది ఇని, అదేవిధంగా ఈటల రాజేందర్ కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇది ఈటల రాజేందర్ గారి లెటర్ ఇదే సబ్జెక్ట్ మీద ఎవరైనా కానివ్వండి, అప్పుడున్న డీజీ గారి ఆమోదం కోసం. సో బీజేపీ ఒక కమిటెడ్ పార్టీ. బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ విధంగా కమిట్మెంట్ తోని డెడికేషన్ తో పనిచేస్తారు. దానికోసమే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ కూడా చెప్తున్నా, 100% డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో తప్పకుండా బీజేపీ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇంత ట్యాక్స్ పడింది చూడండి, అది ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే. అంటే పర్పస్ సర్వ్ కావాలి అనా. మీరు చూస్తారు కదా, మేము రేవంత్ రెడ్డి గారి లాగా హ్యాపజాడ్ గా ఏదో రాత్రిపూట కళ్ళ రాగానే పొద్దున్న లేచి ఆ పని చేయము. తప్పకుండా నాలాలు ఇంప్రూవ్మెంట్ లో ఎటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నా తీసేయడం జరుగుతుంది. కంటోన్మెంట్ బోర్డు చాలా ఆర్గనైజ్ గా పనిచేస్తుంది, సిస్టమేటిక్ గా పనిచేస్తుంది. మేము దానికి కావాల్సిన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ పెట్టి దాని కొలతలు తీసుకుని తప్పకుండా డెవలప్ చేస్తాము. ఎవరి స్పేర్ చేసేది లేదు నాలాలు ఎన్క్రోచ్మెంట్స్ మాట. 300 crores దాంట్లో జియోలో మెన్షన్ చేసినట్టు అండర్ గ్రౌండ్ సీవేజ్ సిస్టమ్, అస్మత్పేట్ నాల, పికెట్ నాల మా ప్రపోజల్ అది. వీటికే కన్ఫైన్ అవుతుందా లేకపోతే వేరే? ఇవి ప్రధానంగా ఇవి చేసుకోండి.
ఎప్పుడైతే అవుట్లెట్స్ ఇంప్రూవ్ అవుతాయో కాలనీస్ లో కూడా సివరేజ్ లైన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత టైం ఫ్రేమ్ లో చేస్తారని అంటే ఇంకా ఫైనల్ షేప్ రావాలి. అవన్నీ కూడా సైంటిఫిక్ గా స్టడీ చేసి అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఎన్క్రోచ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఇన్ ది నాలాస్ వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి యాజ్ ఎ పాలసీ డిసిషన్. ఇట్ ఈస్ మెన్షన్ దాంట్లో జిహెచ్ఎంసీ అండ్